అంజీరా పంటను ముఖ్యంగా కొమ్మ కత్తిరింపుల ద్వారా నాటుకుంటే రైతులకు తక్కువ ఖర్చుతో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ప్రతి చెట్టుకు మధ్య వ్యత్యాసం 6 మీటర్ల దూరం పాటించాలి. రెండో ఏడాది నుంచి పంట చేతికొస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో అంజూరా పండ్ల ధర 100 రూపాయల వరకు పలుకుతోంది. 7-8 సంవత్సరాల వయసున్న ఒక చెట్టు నుంచి దాదాపు 400 కేజీల అంజూరా దిగుబడి వస్తుంది. మొదటి సంవత్సరంలో కొమ్మ కత్తిరింపుల కోసం మాత్రమే ఖర్చవుతుంది. ఆ తర్వాత పెద్దగా పోషకాలు అందించాల్సిన అవసరం కూడా ఉండదు. నామమాత్రపు పోషకాలతో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. క్రిమి కీటకాల బెడద కూడా చాలా తక్కువ ఖర్చుతో సాగు చేసుకునే వీలుంది కాబట్టే రైతులకు అంజూరా సాగును సిఫార్సు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం కొమ్మ కత్తిరింపుల ద్వారా నాటుకుంటాం కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే పంటని నాటుకోవచ్చు. అదేవిధంగా మనం 4 నుంచి 6 మీటర్ల దూరంలో నాటుకుంటాం కాబట్టి తక్కువ మొక్కలే పడతాయి. అదేవిధంగా దీనివల్ల ముఖ్య ఉపయోగం ఏంటంటే రెండవ సంవత్సరం నుంచి కూడా మనకి కాయలు రావడం మొదలవుతుంది. సో తద్వారా ఏంటంటే కాయల ధర కూడా మనకి మార్కెట్లో కిలో 100 రూపాయల వరకు ఉంటుంది. మనం ఒక 7-8 సంవత్సరాల చెట్టును చూసినట్లయితే మనకి 400 కిలోల వరకు కూడా ఒక పెద్ద చెట్టు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఖర్చు విషయం వచ్చినట్లయితే ఒక మొదటి సంవత్సరం మాత్రమే మనకి ఈ యొక్క కొమ్మ కత్తిరింపులు తయారు చేసుకోవడం లేదా కొనుక్కోవడం ద్వారా కొద్దిగా ఖర్చు అవుతుంది. ఒక 40,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి దీనికి పెద్దగా పోషకాలు అదేవిధంగా ఎక్కువగా పురుగులు తెగుళ్ళు రావు కాబట్టి మనం పెద్దగా ఖర్చు అయితే చాలా తక్కువ ఉంటుంది. అయితే దీనికి వాతావరణం అనేది మనకి ఎప్పుడు కూడా ముఖ్యంగా ఇలా పొడి వాతావరణం ఈ కాయ అభివృద్ధి చెందే సమయంలో వర్షాలు లేకుండా పొడిగా ఉన్నట్లయితే అలాంటి ప్రాంతాల్లో మనం దీన్ని బాగా సాగు చేసుకోవచ్చు. అంజీరా సాగు చేసే రైతులు ఎరువుల యాజమాన్య విషయంలో అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. ఏ సమయంలో ఏ మోతాదులో ఎరువులు వేయాలో తెలిస్తే పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే మిగతా పంటలతో పోలిస్తే అంజూరాకు ఎరువుల అవసరం అంతగా ఉండదు. వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, వేపపిండి వంటివి నామమాత్రంగా వేసుకుంటే చాలు. రసాయనిక ఎరువులు సైతం చాలా తక్కువగా వినియోగించాలి. ఖర్చు విషయంలో మాత్రం కేవలం ఒక 40-45 వేలు తొలి దశలో పెట్టుకున్నట్లయితే అక్కడి నుంచి మనం కొద్దిపాటి ఎరువులు అంటే ఉదాహరణకు సేంద్రియ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఈ వానపాముల ఎరువు అయితే మొదటి సంవత్సరం ప్రతి చెట్టు కూడా ఒక 2 కిలోలు, అదేవిధంగా రెండో సంవత్సరం వచ్చేటప్పటికి 4, ఈ విధంగా 2 కిలోలు పెంచుకుంటూ 5 సంవత్సరాలు లేదా అంతకు మించి దాటిన మొక్కకైతే ఒక 10 కిలోల వరకు వానపాముల ఎరువు కానీ లేదా ఈ యొక్క పశువుల ఎరువు విషయానికి వచ్చినట్లయితే ఒక 25 కిలోల వరకు ప్రతి చెట్టుకు వేసుకోవాలి. అదేవిధంగా వేపపిండి ప్రతి చెట్టుకు అంటే 5 సంవత్సరాలు దాటిన ప్రతి చెట్టుకు కూడా ఒక 5 కిలోల వరకు ఈ వేపపిండి ప్రతి సంవత్సరం వేసుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే కూడా 1 కిలో యూరియా, 1 కిలో పొటాషు, అదేవిధంగా 2 కిలోలు సూపర్ వేసుకోవాలి. అది కూడా ఏంటంటే ముఖ్యంగా 3 సార్లు. ఒకటి ఏంటంటే ఫిబ్రవరి, మార్చి నెలలో ఒకసారి, అదేవిధంగా జూన్, జూలై ఈ మాసంలో ఒకసారి, అదేవిధంగా అక్టోబర్, నవంబర్ మాసంలో తప్పనిసరిగా వేసుకోవాలి. అంజూరా పంటలో కొమ్మ కత్తిరింపుల ప్రక్రియ చాలా ముఖ్యమైనది. అంజూరా పండ్లు అన్ని పంటల మాదిరిగా కొమ్మలకు లేదా ఆకుల భాగంలో కాయవు. చెట్టు కాండం భాగంలో లేదా చెట్టు మొదళ్ల నుంచి లేదా కొమ్మల నుంచి కాస్తాయి కాబట్టి ప్రతి చెట్టుకు వీలైనన్ని ఎక్కువ కొమ్మలు ఉండేలా చూసుకోవాలి. మొదటి సంవత్సరం నుంచే కొమ్మ కత్తిరింపులు చేసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క అంజూరా విషయంకి వచ్చేటప్పటికే కొమ్మ కత్తిరింపులు అనేవి చాలా ముఖ్యంగా మొదటి సంవత్సరం నుంచి కూడా కొమ్మ కత్తిరింపులు చేసుకున్నట్లయితే, ఎందుకంటే మిగతా పంటలతో పోలిస్తే అంజూర పంట అనేది కేవలం కాయలన్నీ కూడా మొదల మీద లేదా మొద్దుల మీద మాత్రమే వస్తుంటాయి. ఎక్కడ ఆకులు వీటి మీద రాదు, మనం అందరం గమనించినట్లయితే. కాబట్టి అలా రావాలంటే వీలైనన్ని ఎక్కువ కొమ్మలు ఉన్నట్లయితే ఆ కొమ్మలన్నిటి మీద కూడా మనకి ఈ కాయ రావడానికి ఆస్కారం ఉంది.
అంజీరాను పండ్లుగా మార్కెటింగ్ చేయడంతో పాటు ప్రాసెసింగ్ చేసిన ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల రైతులకు మరింత ప్రయోజనం ఉంటుంది. మేలైన రకాలను ఎంచుకొని సాగు చేసుకుంటే అంజీరా సాగు చేసుకునే రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేరుగా పండ్లను విక్రయించే రైతులు పునా రకానికి చెందిన అంజూరాను సాగు చేసుకోవాలి. అదే ప్రాసెసింగ్ చేసి డ్రై ఫ్రూట్స్గా విక్రయించాలనుకునే రైతులు డయానా రకాన్ని ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అంజూర సాగు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా దీనిపై మంచి అవగాహన పెంపొందించుకోవాలి. అదేవిధంగా రకాల విషయంలో మంచి రకాలు అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే పచ్చికాయ తినడానికి వినియోగించేవాళ్ళు, 2 ప్రాసెసింగ్ చేయడానికి వినియోగించేవాళ్ళు. పచ్చికాయ రకం విషయానికి వచ్చినట్లయితే ఈ పూనా అనే రకం బాగా అనువైంది. అదేవిధంగా ప్రాసెసింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ డయానా అనే రకం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆ డయానా రకాన్ని వేసుకున్నట్లయితే ఇది 2 విధాలుగా అంటే ఒకటి పచ్చికాయగా మార్కెటింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా క్యానింగ్ అంటే ప్రాసెసింగ్ చేసి మార్కెట్ చేసుకోవచ్చు. సో అలాంటి రకాన్ని ఎన్నుకొని ఆ తర్వాత నాటుకున్న వెంటనే తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే తొలి దశ నుంచి కూడా ఈ శిక్షణ అదేవిధంగా కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. ముఖ్యంగా తొలి దశలో అంటే మొదటి సంవత్సరంలోనే 1 మీటరు అంత ఎత్తు పెరిగిన తర్వాత 3వ వంతు అంటే ఒక 30 సెంటీమీటర్ల వరకు కత్తిరించి వేయాలి. అక్కడి నుంచి ఒక 4 బలమైన కొమ్మలు వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ 4 బలమైన కొమ్మలు కూడా 8-10 సెంటీమీటర్లు మందం పెరిగిన తర్వాత మనం తప్పనిసరిగా చివర్లు కత్తిరించుకున్నట్లయితే వచ్చే ద్వితీయ కొమ్మల మీద మనకి ఈ యొక్క కాయలు పూత కాయ అనేది రావడం మొదలవుతుంది. 2వ సంవత్సరం నుంచి తృతీయ కొమ్మల్ని 1/3 వంతు వరకు కత్తిరించుకుంటున్నట్లయితే మనకి తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఈ పూత పిందె కాయ రావడానికి ఆస్కారం ఉంది. 1 ఎకరానికి 2 లక్షల రూపాయల దాకా ఆదాయం పొందే అవకాశం ఉంది. పెట్టుబడితో పాటు సస్య రక్షణ ఖర్చులు కూడా తక్కువే. తెగుళ్లు ఆశించకుండా నీటిలో కలిపే గంధకాన్ని స్ప్రే చేయటం ద్వారా చీడపీడలను కూడా నివారించుకోవచ్చు. అయితే పచ్చికాయలు మాత్రమే అమ్ముకోకుండా ప్రాసెసింగ్ చేసుకుని విక్రయించుకోగలిగితే రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా 1 ఎకరానికి అయితే మనకి 2 లక్షల వరకు ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది. రెండేంటంటే ఒక 7-8 సంవత్సరాల తర్వాత అయితే మాత్రం దాదాపుగా 5-6 నెలలు ప్రతిరోజు కూడా కాయ అనేది లభ్యమవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒక నికర ఆదాయం అనేది రైతుకు కనిపిస్తుంది. రెండేంటంటే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే పురుగులు తెగుళ్ళు రావు. అదేవిధంగా పైన పిచికారీ చేయాల్సిన అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం చూసినట్లయితే ఎలాంటి పురుగు కనిపించదు. ఒక్క కాయ అభివృద్ధి చెందే దశలో వర్షాలు పడితే మాత్రం ఈ యొక్క కుంకుమ తెగులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కుంకుమ తెగులు రాకుండా మన దగ్గర తొలి దశలోనే అంటే ఒకవేళ ఇలాంటి సమయంలో కాయ అభివృద్ధి చెందే దశలో ఒక వర్షం పడితే వెంటనే మన దగ్గర లభ్యమయ్యే ఈ యొక్క నీటిలో కరిగే గంధకం అనేది ఉంటుంది. దాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి చెట్ల మీద పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఆ కుంకుమ తెగులు కూడా రాకుండా ఉంటుంది. సో ఖర్చు చాలా తక్కువ, దిగుబడి ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది కాబట్టి ధర కూడా బాగా పలుకుతుంది. అదేవిధంగా ఏంటంటే రైతులు ఇక్కడ ఆలోచించాల్సింది కేవలం ఒకవేళ పచ్చికాయ మీద ఆధారపడితే ఇలాంటి కరోనా సమయంలో ఆ కాయను మార్కెటింగ్ చేసుకోలేరు. సో అలాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రాసెసింగ్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకోగలిగినట్లయితే వారికి మంచి ఆదాయం లభించడానికి అవకాశం ఉంది, ఎలాంటి నష్టాలు రావు. తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి రావడమే కాకుండా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు అంజీరా సాగు వైపు మళ్ళుతున్నారు. రానున్న రోజుల్లో కూడా అంజీరా సాగు మంచి మెలకువలు పాటిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, అశ్వరాపేట.